అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఈరోజు మీ ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఖదీజా రజియల్లాహు అన్హా గారి మధ్య, వారి కుటుంబం మధ్య అంటే బంధుత్వ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, వారి కుటుంబం యొక్క వివరణ ఏంటి అనేది ఇన్షాల్లా నేను ఈరోజు మీకు వినిపించబోతున్నాను. అల్లాహ్ తాలా నాకు పూర్తి సహాయాన్ని అందించుగాక. ఆమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖదీజా రజియల్లాహు అన్హా గారి తాతగారు అసద్ ఇబ్నే అబ్దుల్ ఉజ్జా గారు. ఆయనకి అనేక మంది పిల్లలు ఉండేవారు. వారిలో అందరికంటే పెద్దవారు ముతలిబ్ గారు. రెండో కుమారుడు ఖదీజా రజియల్లాహు అన్హా గారి తండ్రి గారు ఖువైలిద్ గారు. మూడో ఆయనకి నౌఫిల్, ఆయన పేరు నౌఫిల్ అనమాట. ఆయన కుమారుడే వరఖా అనమాట. ఆయనే క్రైస్తవాన్ని స్వీకరించారనమాట. ఇప్పుడు వరఖా బిన్ నౌఫిల్ గారు ఎవరంటే, వరఖా ఇబ్నే నౌఫిల్ ఆయన రాయగలడు. ఆ సమయంలో రాయడం అనేది చాలా అరుదనమాట. కానీ ఆయన ఇంజీలు అరబీ భాషలో అనువాదం చేసేవారు. వయసు మీరిన కొద్దీ అతని చూపు కూడా మందగించింది. ఇంకా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మొదటి వహీ ఎప్పుడైతే అవతరించిందో ఖదీజా రజియల్లాహు అన్హా గారు వరఖా బిన్ నౌఫిల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయనకి అంతకుముందే దైవజ్ఞానం అంటే దైవగ్రంథ జ్ఞానాలు ఉండబట్టి ఆయన ఏం చేశారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ప్రవక్త, మీరు చెప్తున్న ఆనవాళ్ళని బట్టి మీరు ప్రవక్త అని ఆయన రుజువు చేశారనమాట. ఇంకా ఆ సందర్భంలో ఆయన భయపడుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ధైర్యం కూడా చెప్పారు. రాబోయే కాలంలో మీకు వచ్చే కష్టాలు ఈ విధంగా ఉంటాయి కూడా అని ముందే ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ నేను బ్రతికే ఉంటే మీకు పూర్తి మద్దతు ఇస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి ఉమ్మే హబీబ్ ఖదీజా రజియల్లాహు అన్హా గారి మేనత్త. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తల్లి అబూ జహ్రా కుటుంబం తరపున ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బంధువు అవుతారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తల్లి ఆమినా ఇబ్నే వహాబ్ గారికి అమ్మమ్మ అవుతారనమాట. ఇంకా తర్వాత ఖువైలిద్ ఇబ్నే అదస్. అయితే ఖదీజా రజియల్లాహు అన్హా గారు ఆయన తండ్రి ఖువైలిద్ గారు తన తెగ నాయకులతో ఒకడు అనమాట. అతను పెద్ద కుమారుడు హజ్జాం కుమారుడు హాకిం. దారుల్ నద్వాను నిర్వహణ నిమిత్తం ఆయన అధికారాన్ని చేపట్టాడు. అయితే మరో కుమారుడు అవ్వాం అనమాట. అవ్వాంకు భార్య ఎవరంటే సఫియా ఇబ్నే అబ్దుల్ ముతలిబ్. ఆయన వివాహం చేసుకున్నారనమాట. ఈమె గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున మేనత్ అవుతారు. అవ్వాం మరియు సఫియాల కుమారుడు జుబైర్ రజియల్లాహు అన్హు. ఈయన జీవితకాలంలోనే స్వర్గ శుభవార్తను అందుకున్న 10 మంది సహాబాలలో ఈయన కూడా ఒకరనమాట. ఎవరండి? జుబైర్ రజియల్లాహు అన్హు గారు. పెళ్లికి ముందే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజియల్లాహు అన్హా గారు అవ్వాం సఫియాల మధ్య బంధుత్వాలకు వీళ్ళిద్దరూ ఒకరి విధంగా సహకరించారనమాట. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజియల్లాహు అన్హా గారి కుమార్తె జైనబ్ రజియల్లాహు అన్హా గారిని ఖదీజా సోదరి హలాహ్కు కోడలు అయ్యారు. అంటే జైనబ్ హలాహ్ కుమారుడు అబూ అస్ ఇబ్నే రబీ వివాహం చేసుకున్నారనమాట. అంటే ఖదీజా రజియల్లాహు అన్హా గారి కుమార్తె జైనబ్ రజియల్లాహు అన్హాని ఆవిడ చెల్లెలు గారు హలాహ్ కోడలుగా చేసుకున్నారని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ చెప్తూ వింటూ దానితో పాటు ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలి.